అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, లాయల్ సపోర్టర్ మునిశేఖర్ దువ్వూరి నిన్న అకాల మరణం చెందారు. ఇక పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా నాకు అత్యంత ఆప్తుడు, నా సొంత తమ్ముడి కంటే ఎక్కువ. యుఎస్లో కొద్ది సంవత్సరాలు ఉండి తర్వాత ఇండియాకు వెళ్ళి ఒక మంచి ఉద్యోగం చేస్తూనే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. అహర్నిశలు అన్నది చాలా చిన్న మాట అండి. ప్రతి నిమిషం మేము మాట్లాడుకునేటప్పుడు జగనన్న గురించి, పార్టీ గురించి, జగనన్న గురించి, పార్టీ గురించి ఇదే ఆలోచన ఉండేది. కేవలం 42 సంవత్సరాల వయసు, హార్ట్ అటాక్ కారణం చాలా బాధాకరం. 2018-17 నుంచి కూడా పార్టీ కోసము సోషల్ మీడియాలో కానీ లేకపోతే అందరినీ ఏకం చేయడంలో చాలా కీలక పాత్ర మునిశేఖర్ దువ్వూరిది. నన్ను అంటే ఇట్లా వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, లేకపోతే సోషల్ మీడియా ఇది అది ఇది అని చెప్పేసి నాకు ఫోన్ చేసి అన్న మిమ్మల్ని యాడ్ చేస్తానని చెప్పేసి అప్పట్లో యాడ్ చేసిన వ్యక్తి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా ఒక వాట్సాప్ గ్రూప్ కానీ ఒక పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ దాని గురించి కానీ నాకు పరిచయం చేసిందే ముని. చాలా చాలా హార్డ్ వర్కింగ్, మంచి మంచి పిల్లోడు. అంటే ఎవరికి ఇబ్బంది కలిగించకుండా చాలా చాలా ఆత్మీయంగా మాట్లాడతాను. నేను ఎప్పుడూ డైరెక్ట్గా చూసింది కూడా లేదు, కానీ అంతటి అనుబంధం. అబ్బాయి చనిపోయాడు అని తెలిసినప్పటి నుంచి అంటే ఒక అనీజీ ఉంటుందండి. ముని ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వారి కుటుంబానికి అండగా ఉంటుంది. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కార్యకర్త అని చెప్పుకోవడం కంటే గొప్ప గర్వకారణం వేరొకటి ఉండదు. అలానే భావించాడు ముని. చాలా చాలా దురదృష్టకరం. అందరం ఆ కుటుంబానికి సపోర్ట్గా ఉంటాం. వి విల్ డూ వాట్స్ ద బెస్ట్ ఫర్ దెమ్. ఎందుకంటే ఆయన కష్టమే ఆయనకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చింది. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డము, దాని గురించి తపన పడ్డము. జగనన్న అంటే పిచ్చి ప్రేమ మునికి, మామూలు మామూలు ప్రేమ కాదు. అసలు ఎంతగా మాట్లాడే వాళ్ళం అంటే లైక్ పార్టీ ఎలా యాక్టివిటీస్ చేయాలి, ఏం చేయాలి, ఎలా కొత్తగా ఆలోచించాలి, ఎలా టెక్నాలజీని యూజ్ చేయాలి, ఎలా ఇది మనం ఎలా ప్రచారం చేయాలి పార్టీ తరఫున విపరీతంగా ఆలోచించేవాడు. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కార్యకర్తను కోల్పోవడం తీరని లోటు. అందరం కూడా మిస్ అవుతున్నాం. బట్ ఖచ్చితంగా వారి కుటుంబ సభ్యులకి మేము అండగా ఉంటాం. కమింగ్ టు ద పాయింట్, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా నిబద్ధతతో ఉంటుంది, ఎలా వాస్తవాలు మాట్లాడతాము, వాస్తవాలు మాట్లాడడానికి ఎలా మేము సంకోచించము అన్నదానికి చక్కటి ఉదాహరణ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో విజయ్ ప్రస్తావన వచ్చినప్పుడు వారు చెప్పిన మాటలు. నిన్న ఆద్యంతం చాలా చాలా చక్కగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ఎవరైనా చూడకుండా ఉంటే మళ్ళీ చూడండి. ఎందుకంటే ప్రతి మాట ఒక సత్యం అండి, అక్షర సత్యం. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కల్లిబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని నమ్మిద్దామనో లేకపోతే ప్రజల కోసం కాకుండా నా సొంత లాభాల కోసం నేను మాట్లాడదాము అని చెప్పేసి ఏ రోజు కూడా ఆలోచించరు. అది జగన్మోహన్ రెడ్డి గారి నైజం కాదు. వాస్తవ ప్రపంచంలో ఉందాము అని మా అందరికి కూడా దిశానిర్దేశం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి నిన్న విలేకరి అడిగిన ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి వినండి, ఎవరైనా వినకపోయి ఉంటే. విజయ్ మీ ఫోటో పెట్టుకుని ఎన్నికల ప్రచారం చేశారు. ఆ ప్రచారం కూడా ఆయనకు బాగా కలిసి వచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారని కూడా చెప్తా ఉన్నారు. మీరే అనుకుంటున్నారు సార్? రమేష్, ఆయన రాష్ట్రంలో ఆయనకే పలుకుబడి ఎక్కువ ఉంటుంది, కానీ జగన్కి ఎలా ఉంటుందయ్యా? ఇంతకంటే ఓపెన్గా చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారండి. ఆయన రాష్ట్రంలో ఆయనకు కాకుండా జగన్కు పలుకుబడి ఎట్టుంటుందయ్యా అన్నాడు. అది ఎవరైనా కానీ యాక్సెప్ట్ చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత కానీ లేకపోతే ఉత్సాహవంతులు ఔత్సాహికులు వాళ్ళు ఏం చేశారు, ఒక ప్రచారంలో ఎక్కడో ప్రచారం చేసుకుంటున్న విజయ్ గారు ఒక అభిమాని ఫోటో ఇస్తే ఆ ఫోటోను పట్టుకొని అందరికీ చూపించారు.
ఏది జగన్మోహన్ రెడ్డి గారు, విజయ్ గారు ఉన్న ఫోటోను చూపించారు. అంతే. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌కు, యూత్‌కు వాళ్ళకు నచ్చింది. వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్‌లో, ఫేస్‌బుక్‌లో ఆ వీడియోని సర్క్యులేట్ చేశారు. ఎందుకు నేను ఎలక్షన్స్‌కి ముందు ఒక వీడియో చేశాను. ట్విట్టర్‌లో నా పోస్ట్ పెట్టాను. పెట్టినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, విజయ్ గారు ఉన్న ఫోటోనే పెట్టాను. అంటే ఏంటి? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా విజయ్ గారు గెలిస్తే బావుంటుంది అని కోరుకుంటున్నామని సింబాలిక్‌గా చెప్పడం. అంతే. అండ్ నేను ఆ రోజు కూడా అందరూ 5 సీట్లు వస్తాయి అన్నప్పుడు ఎన్ని సీట్లు వచ్చినా రాకపోయినా అది పెద్ద మ్యాటరే కాదు మాకు. అండ్ ఎవరికైనా గానీ ఆ ప్రయత్నం అన్నది చాలా ఇంపార్టెంటు. సొంతంగా పోటీ చేశాడు. ఆ సొంతంగా పోటీ చేయడంలోనే విజయం సాధించారు విజయ్ గారు అని చెప్పేసి నేను చెప్పా. ఇప్పుడు ఎందుకంటే వారికి 108 సీట్లు వచ్చినా, 200 వచ్చినా, 150 వచ్చినా రాజకీయంగా మాకేం దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు కానీ ప్రజల ఆలోచన సరళి ఏంటన్నది తెలియజేస్తుంది. సో సొంతంగా పోటీ చేశాడు. పొత్తులు వద్దన్నాడు. నన్ను నేను నమ్ముకుంటా అన్నాడు. నమ్ముకున్నాడు. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అంతవరకే. కానీ ఇప్పుడు వాళ్ళ మీడియా, వాళ్ళ ప్రచారం చేసే పెయిడ్ ఛానళ్ళు, ఆ డబ్బులు తీసుకొని మాట్లాడే యూట్యూబ్ ఛానళ్ళు వీళ్ళందరూ ఏమన్నారంటే, మేము ఎక్కడా అనలేదు. మాకు అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల విజయ్ గెలిచారని చెప్పేసి వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు అంటారు. అంటే అది అక్కస్తో మాట్లాడే మాటలండి. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు అంటే మాకు ఆపోజిట్ వాళ్ళు మాట్లాడే మాటలు అక్కస్తో మాట్లాడే మాటలు. మేము ఎక్కడా అనలేదు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల విజయ్ గారు గెలిచారని ఎవరు కూడా అనరండి. చంద్రబాబు నాయుడు చెప్పుకుంటాడు. చూశారా తమ్ముళ్ళు మన వల్లనే అక్కడ మనం విజయం సాధించాం, మన వల్లనే ఇక్కడ విజయం సాధించాం అని చెప్పేసి మాట్లాడతారు. ఇంతకుముందు గతంలో మాట్లాడాడు. నాకు కరెక్ట్ గుర్తులేదు కానీ తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని అక్కడ తెలంగాణలో 2018లో కాంగ్రెస్ ఓడిపోయింది. కానీ ఎక్కడో ఇంకో చోట గెలిస్తే చూసారా తమ్ముళ్ళు మన వల్లనే అక్కడ బీజేపీ ఓడిపోయింది, మనమే ఓడించాం బీజేపీని అని చెప్పేసి అన్నాడు. ఒక మీటింగ్లో అన్నాడు, నాకు బాగా గుర్తు. చంద్రబాబు నాయుడు, లోకేష్ క్రెడిట్ తీసుకుంటారు కానీ మాకు అవసరం లేదు. మేము వాస్తవ ప్రపంచంలో ఉంటాం. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క మాట చాలండి. వారు ఏది కూడా అన్యాలాపంగా వారు మాట్లాడరు. ఏది మాట్లాడినా కానీ దానికి ఒక రీజన్ ఉంటుంది, దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. మా కార్యకర్తలకు కూడా మేము మొదటి నుంచి చెప్పేది ఏంటంటే క్రెడిబుల్ సోర్సెస్ ఉంటేనే మనం మాట్లాడదాం, లేకపోతే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టైం వేస్ట్. మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు బేసిక్గా. సో అందుకు మనకి ఏదన్నా ఆ క్రెడిబుల్ సోర్స్ ఉండి ఇది ఉంటే మనం మాట్లాడదాం. కానీ వాళ్ళు అట్టన్నారు, వీళ్ళు అట్టన్నారు, లేకపోతే అది జరిగిండొచ్చు, ఇది జరగకపోయిండొచ్చు, ఇవన్నీ అవసరం లేదు. నేను అందుకనే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి కేసులో కూడా అదే చెప్పాను. మాట్లాడారా మాట్లాడలేదో మనకు తెలియదు, కానీ మనకు మ్యాచ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అమిత్ షా గారు, మోదీ గారు ఏమనుకుంటారో అది నాకు తెలుసు, కరాఖండిగా తెలుసు. క్రెడిబుల్ సోర్సెస్ నుంచి వచ్చిన, క్రెడిబుల్ కాదు మెయిన్ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అనుకోండి. కాబట్టి నాకు తెలుసు. అలాంటి మాటలే వాళ్ళు మాట్లాడినప్పుడు మనం రిలేట్ చేసుకుంటాం. కానీ ఇంకా అది టాపిక్ కాదు, వదిలేద్దాము. ఎవరైనా కానీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే మనం అందరం జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడలను అడుగుదాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడారు, వారు ఎందుకు మాట్లాడుతున్నారు, దానివల్ల పార్టీకి ఉపయోగమా కాదా, అవన్నీ ఆలోచించి మనం మాట్లాడదాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వారు మన పార్టీకి కర్త కర్మక్రియ. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్త ఉన్న రోజులు పార్టీ నడుస్తుంది. ఎంతోమంది లీడర్లు వస్తుంటారు, పోతుంటారు, దాంతో సంబంధం లేదు. పార్టీ నడుస్తూ ఉంటుంది. ఒక పార్టీకి విధి విధానాలు నిర్ణయించేది, నిర్ణయాధికారం మన పార్టీ అధ్యక్షుల వారికి ఉంటుంది. ఒక్కోసారి మనకు కొన్ని నచ్చకపోవచ్చు, బట్ దాని గురించి డిస్కస్ చేస్తాము. ఎందుకు ఆ ఆలోచన వచ్చిందనేది ఆలోచించుకొని దాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇప్పుడు చక్కటి ఉదాహరణ మావిగన్ అన్నప్పుడు, మావిగన్ గురించి అందరూ హేళన చేశారు, గేలి చేశారు, సెటైర్లు వేశారు, మీమ్స్, ట్రోల్స్, నన్ను కూడా విపరీతంగా ట్రోల్ చేశారు. మామూలుగా కాదు, నేను గేమ్ చేంజర్ అని పెట్టినందుకు నన్ను ఎన్ని రోజులు ట్రోల్ చేశారంటే ఫేస్బుక్లో, ట్విట్టర్లో చేసుకొని వాళ్ళే మనల్ని భుజాలు మోసేది. సో నేను ఎప్పుడు కూడా దాని గురించి నేను చెడ్డగా ఫీల్ కాను. ఎందుకంటే పార్టీ కోసం పనిచేసేటప్పుడు ముళ్ళబాటలు కూడా ఉంటాయి, హ్యాపీగా స్వీకరిస్తాం. కానీ తర్వాత ఏమన్నారు, మీకు తెలుసా ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు ఆలోచనే, గ్రేటర్ అమరావతి, ఇది మేము అనుకున్నాము, దానికే మావిగన్ అని పేరు పెట్టాడు, ఇది మా ఆలోచన అని వాళ్ళే అన్నారా లేదండి? అందుకే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, మావిగన్ అని తలుచుకుంటేనే చంద్రబాబు తత్రపాటుకు గురవుతున్నాడు అని చెప్పేసి. ఏదైనా కానీ ఒక ఆలోచనతో మనం పార్టీ విధానాలు మనం ముందుకు తీసుకెళ్తాం. దాన్ని ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.
నిర్ణయాధికారాలు అన్నవి కొన్నిసార్లు పెద్దలకు వదిలేయాలి, కొన్నిసార్లు కాదు, మనం సజెషన్స్ ఇవ్వాలంటే మనం ఇవ్వచ్చు, కానీ వాళ్ళు నిర్ణయాలు తీసుకునేది పార్టీకి మంచిది, మన క్యాడర్కి మంచిది, మన ప్రజలకు మంచిది అని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు తప్పితే ఎక్కడ కూడా అనాలోచితంగా నిర్ణయాలు ఎవరు తీసుకోరు. దాన్ని మనం ఎంత గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగామన్నదే మన చేతిలో ఉంటుంది. దాన్ని మనం ఎప్పుడు కూడా సమర్థవంతంగా పనిచేస్తాము, తీసుకెళ్ళడానికి మన ప్రయత్నం మనం చేస్తాం. ఎందుకంటే ఆ ప్రయత్నం చేయడంలో మిమ్మల్ని నన్ను అందరినీ నడిపించేది జగనన్న పైన ప్రేమ, సొంత లాభాలు కాదు. ఇప్పుడు నాకు ఇది లాభం కలగలేదు, నేను వెళ్ళిపోతా, నాకు ఇది నష్టం వచ్చింది, నేను ఎవరినైనా తిడతా, నేను అలుగుతా, అలాంటిది మనకు ఉండదు. మనము జగనన్న కోసం పనిచేస్తాం. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. దానివల్ల లాభమా నష్టమా ఆలోచించే అవసరం మనకు లేదు, ఆ ఆస్కారం కూడా మనం ఇవ్వకూడదు. పార్టీ కోసం పనిచేస్తున్నాం, బాధ్యత పనిచేస్తాం, గుండెల నిండా ప్రేమతో పనిచేస్తాం, మనస్ఫూర్తిగా పనిచేస్తాం, ఇష్టంగా పనిచేస్తాం, అన్న కోసం పనిచేస్తాం. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. తర్వాత మనకు లాభం జరిగిందా జరగలేదా, ఆ కష్టపడ్డామన్న తృప్తి ఉంటుంది కదండి, ఆ ప్రేమ ఉంటుంది కదా, ఆ ఇష్టం ఉంటుంది కదా, అది చాలు మనిషికి. వి లవ్ జగనన్న. జగనన్న లాంటి అధ్యక్షుడు ఉండడం మన అదృష్టం.